తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో ఉన్నటువంటి ఆసరా చేయూత పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే కొత్త పెన్షన్ డబ్బుల కోసం గాను ఈ మే నెలలో విడుదల చేసేటువంటి ఏప్రిల్ నెల పెన్షన్ డబ్బుల కోసం గాను ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఒక అదిరిపోయే శుభవార్తతో ముందుకైతే రావడం అయితే జరిగింది. ఇక గత ఎన్నో రోజుల నుంచి గత 2 సంవత్సరాల నుంచి ఈ కొత్త పెన్షన్ డబ్బుల కోసం చాలా రోజుల నుంచి అయితే చూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఇదొక అదిరిపోయే శుభవార్తనైతే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ నెలలో విడుదలయ్యేటువంటి పెన్షన్ డబ్బులు ఏవైతే ఏప్రిల్ నెల పెన్షన్ డబ్బులు ఉన్నాయో అవి తిరిగి 2016 రూపాయలు ప్లస్ 4016 రూపాయల పాత పెన్షన్ డబ్బులనే ఏదైతే పెన్షన్ లబ్ధిదారులకు అయితే జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇక ఈ నెలలో కూడా పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు ఈ నెలలో విడుదల చేయడానికి వెనుకంజన అయితే వేయడం అయితే జరిగింది. మరి శుభవార్త ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. తెలంగాణలో దాదాపు ఈ కొత్త పెన్షన్ డబ్బుల పంపిణీ విషయం భాగంగా పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్ డబ్బుల్ని ఎప్పటి నుంచి పంపిణీ చేయనున్నారు, కొత్త పెన్షన్ డబ్బులు మీకు జమ కావాలంటే ఏం చేయాలి అన్నది వీడియోలో తెలియజేస్తాను. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ వీడియోలో వచ్చేసి మొదటిగా ఈ నెల పెన్షన్ డబ్బులు ఏ జిల్లాలలో ముందుగా పంపిణీ చేయనున్నారు, ఏ తారీఖు నుంచి తెలుసుకుందాము. రెండోది తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులు అసలు ఇస్తారా ఇవ్వరా, ఎప్పటి నుంచి ఇచ్చే అవకాశాలు ఉన్నాయో ఈ వీడియోలో మనమైతే సమాచారాన్ని తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. ఇక మూడోది వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా ఒక్కొక్కరికి 2500 రూపాయల చొప్పున మహాలక్ష్మి పథకం డబ్బులను అయితే విడుదల చేయాల్సిందిగానైతే అయితే ఇక్కడ ఉంది. మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయల నిధులు అనేది పొందాలంటే ఏం చేయాలో వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లను అయితే ఉంచుకోండి. ఇక వివరాలకి వచ్చినట్లయితే మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఆసరా పెన్షన్ లబ్ధిదారులు పెన్షన్ లబ్ధిదారులకు అయితే ఈ కొత్త పెన్షన్ డబ్బుల పంపిణీ విషయం భాగంగా ఒక కొత్త అప్డేట్ని అయితే తీసుకొని రావడం అయితే జరిగిందన్నమాట. ఇక మనకి తెలంగాణలో దాదాపు రానున్నటువంటి మరో 2 నెలల నుంచి 3 నెలల లోపల తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయడానికి ఇక్కడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే సమాచారం అయితే వెల్లడించడం జరిగిందన్నమాట. ఇక మన తెలంగాణలో ఉన్నటువంటి 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి ఆసరా చేయూత పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వృద్ధంతులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, HIV, AIDS, వికలాంగులు వంటి వివిధ రకమైన ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే దాదాపు రాబోతున్నటువంటి జూన్ నెల చివరి ఆఖరిలోపు లేదంటే జూలై నెల మొదటి వారంలోపు మన తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే జమ చేస్తున్నట్లు ఇక్కడ సమాచారం అయితే ఉండడం జరిగింది. ఇక అదే రీతిలో ఇటు మహిళలకు కూడా మహాలక్ష్మి అనే పథకం కింద ప్రతి మహిళకి 2500 రూపాయలు, ఏడాదికి దాదాపు 30,000 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులను కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకైతే త్వరలోనైతే రిలీజ్ చేయనుంది. ఇక ఈ మే నెల చివరి ఆఖరిలో మనకి ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు తిరిగి 2000 రూపాయలు, 4000 రూపాయల పాత పెన్షన్ డబ్బులనే పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో అన్ని నెలల్లో జమ చేసిన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే జమ చేస్తున్నట్లు ఇక్కడ అధికారికంగా ప్రకటన అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక జమ చేసినటువంటి పెన్షన్ డబ్బులు మీకు జమ కావాలంటే మీ ఖాతాకి తప్పకుండా ఈకేవైసీ అప్డేట్స్ అదేవిధంగా ఎన్పిసి లింక్ అప్డేట్స్ తప్పకుండా చేయించుకొని అయితే ఉండండి. ఇక ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.